623 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ జ్యోతిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై। ఈ దేవాలయము స్థాపన సుమారు 22 సంవత్సరాలు ముగించుకున్నాము। 23వ సంవత్సరానికి అడుగు పెట్టాము। అక్కడి నుంచి మొదలు ఈ రోజు వరకు కూడా అంగరంగ వైభవంగా అంటే దినదిన అభివృద్ధి అనేది దేవాలయంలో జరుగుతుంది। దీనికి మా శిష్య బృందం అందరూ కూడా నాకు చాలా సహకారం, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు ఉదయము పంచామృత అభిషేకము, మంగళ స్నానము విశేషంగా జరుగుతూ ఉంటుంది బాబా గారికి। తదుపరి సాయి సత్యవ్రతం సామూహికంగా ఉంటుంది। సాయంత్రం వచ్చేసి 6 గంటలకి ధూపహారతి అనంతరము సామూహికంగా విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం, దాని తర్వాత గురు పూజోత్సవము, తర్వాత శేషహారతి అవలంపు సేవ ఉంటుంది। ఈ యొక్క మెయింటెనెన్స్కి పుష్పాలంకరణకు వచ్చేసి శ్రీమతి వరలక్ష్మి రామ్మూర్తి గారు ప్రతి సంవత్సరం చేయిస్తారు। అలాగే ఇంతమందికి కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టేసి ఈ అన్న సమారాధన కూడా ఎంతమందికైతే అంతమందికి నేను ఉన్నాను, నేను పెడతాను, 1000 కానీ 1500 కానీ 2000 మంది కానీ నేను పెడతా అని చెప్పేసి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు గత సంవత్సరం పెట్టారు। ఈ సంవత్సరం కూడా మేమున్నాము, మీరేమీ దిగులు పడవద్దు అని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చుకుంటా వాళ్ళ టీమును కూడా తీసుకొచ్చి మాకు చాలా సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారు। శ్రీకృష్ణదే నమః। ఈ గురు పౌర్ణమిని మనం విశేషంగా వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాం। మరి ఎంత వెలుగున్నా కూడా ఆ వెలుగులో ఉన్న ఆ పదార్థాన్ని మనం పసిగట్టాలి అంటే ఏదో ఒక గురువు యొక్క అనుగ్రహం దొరకాలి। కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి నాడు మనకు విశేషంగా ఏదైతే గురువులు మనకు నేర్పించినారో ఆ విద్య కొరకై ఎంతైతే మనం తప్పించినామో అంత విద్యని అందించినటువంటి గురువుని సత్కరించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి। కాబట్టి ఈ యొక్క సంకల్పము మనం చేసుకుంటున్నాం ఈ గురు పౌర్ణమి నాడు। అయితే విశేషంగా ఈరోజు సాయినాథుని యొక్క దేవాలయంలో ఇంతమంది జనాలతో, అదేవిధంగా మా గురువుగారు అయినటువంటి శ్రీనివాస్ శర్మ వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు సాయిబాబా యొక్క దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ కూడా విశేషంగా ఉదయం నుండి స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి। పొద్దున్నే స్వామివారి యొక్క అభిషేకము, హారతులు, అదేవిధంగా ఇప్పుడు సాయి సత్యవ్రతం చేసుకుని అనంతరం సాయిబాబా గారి మధ్యాహ్న హారతి అయిన తర్వాత అన్నదాన సత్కారం కూడా ఉన్నది। కాబట్టి ఈ విశేషాన్ని అందరూ కూడా తిలకించి సాయిబాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొంది, అదేవిధంగా బాబా వారి అనుగ్రహమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఎవరికో ఉపకారం చేస్తే ఈరోజు మంచి జరుగుతుంది। కాబట్టి అందరికీ ఈ గురు పౌర్ణిమ వల్ల మంచి అనుగ్రహం కలగాలి। కాబట్టి అందరికీ సాయిబాబా అనుగ్రహం దొరకాలని చెప్పేసి కోరుకుంటున్నాను। శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।